అపరో పరపరా అమ్మా అపరా ఏమేంద్రా ఏంట్రా ఈ డబ్బులు? ఆ గురుమూర్తి గారు కొట్టాడ్రా. 2 రోజుల్లో బాకీ కట్టకపోతే మా కిడ్నీలు తీసేసుకుని అమ్మేస్తారంటారా. ఇప్పుడు మా కిడ్నీలు నీ చేతిలో ఉన్నాయి, నువ్వే ఏదో ఒకటి చేయాలరా. నేనేం చేయనురా, మీకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నాను. మా బావ నా కొడుకు కట్నం బాకీ ఇవ్వలేదని ఇప్పుడే మా చెల్లెని ఇంటికి పంపించాడు. అందుకే ఆ డబ్బులో కొంత భాగం మన అవసరాల కోసం ఆడుకుందాం. ఆ తర్వాత అలా తాకట్టు పెట్టినా సరే ఆ డబ్బాడికి ఇచ్చేద్దాం. ప్రాణం పోయినా సరే అందులోంచి 1 రూపాయి కూడా తిను. ఆ బేబీ గారి పాటికి వచ్చేసి ఉంటారు, రేపెళ్ళి ఆవిడని కలుద్దాం. ఎవరు? ఇక్కడ బేబీ గారని. నేనే. బేబీ చాలా యంగ్. ఈ బేబీ ఏంట్రా, పేదరాశి పెద్దమ్మకి పెద్దమ్మలా ఉంది. ఏమీ లేదండి, బోయపాటి నరసింహమూర్తి గారి గురించి మీకు తెలుసని చెప్పారు, ఆయన కలవాలి. అది కుదిరే పని కాదు. ఏ? బతుకున్న వాళ్ళనైతే కలుసుకోవచ్చు, చనిపోయిన వాళ్ళని ఎలా కలుసుకుంటారు? నరసింహమూర్తి గారు చనిపోయారా? సంవత్సరం పైనే అయింది. వాళ్ళ ఫ్యామిలీ? ఆయన పోయిన 2 నెలలకే భార్య కూడా పోయింది. కొడుకేమో తండ్రి ఉండగానే దేశాలు అట్టుకొని పోయాడు. కూతురేమో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయింది. వాళ్ళ ఎవరు లేరా? లేరు. ఇలా జరిగిందేంట్రా? ఇంతకాలం అడ్రస్ తెలియకుండా పోయింది, తీరా తెలిసేసరికి ఆ కుటుంబం లేకుండా పోయింది. పాపం ఆ కుర్రాడు ఆఖరి కోరిక తీర్చలేకపోయాం. ఏం చేస్తాం రా, మనం సిన్సియర్ గానే ట్రై చేసాం కదా. సరేలే, ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించు. ఆలోచించడానికి ఏముందిరా, నరసింహమూర్తి గారు ఫ్యామిలీతో పైకి వెళ్ళిపోయారు. ఉన్న కూతురు అమెరికా వెళ్ళిపోయింది. మనం అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము. కాబట్టి ఆ డబ్బును మనం ముగ్గురం పనిచేసుకున్నాం. సీరియస్ చూడకరా, సీరియస్ గా ఆలోచించు. మనం ఏమి వాళ్ళని మోసం చేయట్లేదు, లేరు కాబట్టి తీసుకుందాం అంటున్నాం. మాకు ఆ డబ్బు ఎంత అవసరం నీకు తెలియదు కాదు. 2 రోజుల్లో బాకీ తెచ్చపోతే ఆ గురుమూర్తి గారి చేతిలో మాకు చావు గ్యారెంటీ. సర్లే, మా చావేదో మేము చేస్తాం గానీ మీ చెల్లెలు కట్టం బాకి ఇవ్వకపోతే మీ బావ మీ చెల్లెలు వదిలేసి మరో పెళ్లి చేసుకుంటాడు. ఆలోచించు. సరే పదండి. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? ఆ డబ్బు ఇక్కడే దాచాను. ఇక్కడెక్కడ దాచావురా? పోస్ట్ బాక్స్ లో. పోస్ట్ బాక్స్ ఉంటే లేదురా. మాకేం తెలుసు? ఆ డబ్బు మొత్తం దాంట్లోనే దాచాను. ఇదిగో తాళాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నువ్వు డబ్బెట్లో కూడా చూస్తుంటాడు, లేపేస్తుంటాడు. 1, 2, 15 లక్షలు. వారి దేవుడా! Post box é maio, 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 maio. Post box é maio, 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 maio. Post. రే కనిపించిందా? ఏంట్రా కనపడేది? చూసావా? ఏట్రా ఎత్తుకుంటున్నారు? ఇక్కడ పోస్ట్ డబ్బా ఉండాలి కదా. అవును, ఏది? ఏదైనా మమ్మల్ని అడుగుతావంటే నువ్వే కదా పోస్ట్ మ్యాన్. నా పోస్ట్ మ్యాన్, డబ్బాకు వాచ్మ్యాన్ కాదు. ఎవడో సన్నపప్పు వచ్చి కోసం పాచమ్మలోడు కమ్మేస్తుంటాడు. దరిద్రం వదిలిపోయింది. ఆ దరిద్రం మాకు పెట్టింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏట్రా పోస్ట్ మ్యాన్, నాకే టెన్షన్ లేదు, మీరెందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు? అది ఉత్తరం వేయాలి, అందుకని. పోస్ట్ ఆఫీస్ అంత మనిషిని ఎదురుగ్గా ఉండగా ఆ డబ్బాతో మీకేం పని? ఆ ఉత్తరాలు నాకు ఇవ్వండి. నాకిస్తే ఎంగిలవుద్ది, మనం మాత్రం డబ్బాలోనే వేద్దాం రా. ఎరా మీకు ఈ సంగతి తెలిసిందా? పోస్ట్ డబ్బా పోయిన విషయమేనా? ఎప్పుడో తెలుసు. డబ్బా పోవడం ఏంటి? అట్టుకెళ్ళి పుట్ట దగ్గర ఎట్టారు కదా. పుట్ట దగ్గర? పుట్ట దగ్గర ఎట్టడం ఏట్రా? అందులో పాము దూరిందంట, తీసుకెళ్లి పూజలు చేస్తున్నారు. వారు నా డబ్బాలో నాగేంద్రో. పూజలేటి బాడీ ఏం షోకరి గోళ? గోల కాదు నాయన, భజన. రాత్రి నాగరాజు పోస్ట్ బాక్స్ లో దూరాడు, అప్పుడప్పుడు బయటకు వచ్చి బుసు కూడా కొడుతున్నాడు. పాము బుసు కొట్టక ఆది సినిమాలు అంటే ఎలా తొడగొడద్దా? నాగరాజుతో ఎటకారాడొద్దు నాయన, పగబట్టేశాడు. కాస్త తప్పుకోండమ్మా, నాగరాజుకు పాలు పోయాలి. వారిని వద్దు, ఇందులో పాలు పోయొద్దు. ఏ? లోపల ఉన్న నోట్లు తడిసిపోతాయి. నోట్లేంటి? అదే, ఇందులో ఉన్న ఉత్తరాలు తడిసిపోతాయి. ఆ తర్వాత ఎక్కడ మారవు. ఏదో ఉత్తరాలు నాకంటే ఎక్కువ నువ్వు పోయివే. నీ కడుపు పండితే నాగ చైతన్య అని పేరు పెట్టుకుందాం. వద్దు, మీరు లీటర్ పాలు అందులో పోస్తే నాగరాజు మునిగిపోతాడు. ఏ తరగపోతే చచ్చూరుకుంటాడు. ఈ నాగబాబు గారు ఎంతో దయతో ప్రేమతో మన ఊరు సెటిల్ అవుదాం అనుకున్నారు. మీరు అలా పాలు గుడ్లేసి చంపేస్తే వాళ్ళ ఆవిడ నాగమల్ని మిమ్మల్ని కాటేదా? నాగవంశం మొత్తం మనల్ని మన ఊరిని చెప్పించి పారేదా? కాబట్టి దూరం నుంచి దండం పెట్టుకోండి. దూరం మీరు కూడా దూరం.
ఈ దొబ్బుడేంట్రా బాబు, డే అండ్ నైట్లు వాయించేస్తున్నారు. కొంచెం కూడా గ్యాప్ ఎవరా? ఇచ్చేటట్లేరు. వీళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తారు. ఏదో ఒకటి చేసి వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేయాలి. ఐడియా ఏంటది? నేను చెప్తాను, మీరు వినండి. నాగరాజు ఈనాడు, నాగరాజు ఈనాడు. ఏంట్రా? ఈనాడు కాదు, పూనాడు. నాగరాజు పూనాడు, నాగరాజు పూనాడు రా, చూడండి. ఏం యాక్టింగ్ చేసావురా? లే 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 లే, లే లే. ఏంటి లేవాడేంటి? వాళ్ళు వస్తారు మన తొందరది. డబ్బులు డబ్బులు. ఓరే పావొస్తుందేమోరా. అది యప్ప, వీళ్ళు చేసిన గోళ్ళకి ఎప్పుడు దొబ్బేసి ఉంటుంది. ఇదిగో ఈ రెండు నీకు, ఈ రెండేటి? ఈ రెండు నీకు. మిగతా ఎవరెవరికి బాబు నువ్వు నొక్కేస్తావా? ఈ దారుణం అన్యాయం. నేను రెండే తీసుకుంటాను. మిగతా 9 లక్షలే ఏం చేస్తా? శివాజీ పేరు మీద స్కూల్ కట్టిద్దాం. డబ్బులు ఏమన్నా మిగిలితే బస్ షెల్టర్ కూడా కట్టిద్దాం. అయితే ఈ కూడా తీసుకుని ఓ బస్ స్టాండ్, ఓ రైల్వే స్టేషన్, ఒక ఎయిర్పోర్ట్ కట్టించరా? కట్టించు. నిజంగా మీరు చాలా గొప్పరా. నీకన్నా పిచ్చెక్కిందా? ఇంత డబ్బు పట్టుకెళ్ళి స్కూల్ కట్టిస్తావా? చూడండి, అతని కోరిక ఎలాగో తీర్చలేకపోయి కనీసం మిగిలిన డబ్బుతో ఈ పని చేస్తే తన ఆత్మ శాంతిస్తుంది. ఒరే ఈ సెంటిమెంట్లు త్యాగాలు మన ఫేస్ లో సూట్ అవరా? తలా ఇది తీసుకుని సెటిల్ అయిపోదాం. అలా కాదు గానీ ఓ పని చేద్దాం. చెప్పు చెప్పు. తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. జరిగింది చెప్పి ఈ డబ్బు వాళ్ళకి సరెండర్ చేసేద్దాం. ఆ ట్రాజడీ కన్నా ఈ సెంటిమెంటే బెటర్. మాకు చాలు గానీ మిగతా డబ్బుతో ఊరును తరించుకో. ఇదిగో, ఓయ్. ఎవరినంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తారు? గడ్డాలు మీసాలు గీసి బట్టలు కుట్టి కష్టపడి సంపాదించని చెప్తాం. ఏడు సారు లాటరీ తగిలిందని చెప్పండి. అలాగే అలాగే. నిజమా? అవునండి, లాటరీలో లక్షలు వచ్చాయంట. బెమ్మం గారు ఎప్పుడూ చెప్పారు ఎదవలకి కలిసి వస్తుందని. ఆ లెక్కని మీకు ఇంకా కలిసి రావాలి కదండి. ఎద వ్యాంకరింగ్ చేసావంటే లెగిస్తంతా. బాసు ఆసు ఆర్టిన్ రాణి బ్యాక్ లోకి వెళ్ళి. తాతాజీ, ఈ ఏరబాబు బాబ్జీ ఎక్కడ్రా? ఏరా కళ్ళు దొబ్బేయా? మనుషులు కనిపించట్లేదేటి? ఒరేయ్, మీరా? ఎవరో అనుకున్నా. నువ్వు అనుకుంటావురా. ఆ? నన్ను రా అంటావా? ఏ అనకూడదట్రా? ఆ, అంత రొక్కం వచ్చాక అనొచ్చు అనుకో. అవును, ఏం కొంటే తగిలింది లాటరీ? కరీం బీడి కట్ట నీకు అవసరమా? నాకెందుకులే, నా బాకీ నాకు పడేస్తే ఇద్దరిది కలిపి ఎంత? 98,900 రూపాయలు. దీంట్లోంచి 1,00,000 తీసివే కామేశ్వరి. అట్టాగే వచ్చి నా కొట్టు, ఇది నా క్యాండిడేట్. నీ క్యాండిడేటే. వాళ్ళకి లాటరీ తగిలిందని తెలిసి అటు షిఫ్ట్ అయిపోయింది. ఇది అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది? దానికి తెలిసిన సామాజిక న్యాయం అది చేసింది. రాజకీయ నాయకుడు ఓటు నోడుతూ ఉంటాడు, కామేశ్వరి నోటుండే ఓడుతూ ఉంటుంది. యా, ఆ నోట్లు ఇటీరా. ఇదిగో 1,00,000, మిగిలిన 1,100 టిప్ కింద ఎట్టుకో. టిప్ అంటే హోటల్ సర్వర్ కదా ఇస్తారు. మేము అప్పు సర్వ్ చేసే వాళ్ళకు కూడా ఇస్తాం. థ్యాంక్ యూ, వస్తా. ఆగో, నీ బాకీ తీరిపోయింది, మా బాకీ మిగిలింది కదా. నేను మీకేం బాకీ? చెప్తారా? ఎడగరా, ఇక్కడ 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 ఇక్కడ. హ్యాండ్ చేసుకుంటావేంటి? సారీ 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 సారీ. ఏంట్రా బుద్ధి లేకుండా హ్యాండ్ చేసుకుంటావు? సార్ మీద లెక్కు చేసుకోవాలి. బాధగా ఉందా? మమ్మల్ని కొట్టినప్పుడు లేదు. ఎవడైనా అప్పోసులకి ఇంటికి వస్తాడు, నువ్వు కల్లోకి కూడా వచ్చావు కదరా. ఇవాళ మంగళవారం, బలి ఇచ్చే రోజు. అర్జున్ ఎక్కడికైనా పారిపోవాలి. రే గణేష్, గణేష్. గురుగారికి గణేష్ గజగజ వణుకుతూ రాయినది. మా బామ్మ చావు బతుకులో ఉందట. గణేష్ గణేష్ అని నన్నే కలవరిస్తుందట. నన్ను ప్రతి మంగళవారం వచ్చి కనిపించమంటుంది. కనిపించకపోతే కన్ను మూస్తానంది. అందుకే ఈ రోజు సెలవు పెట్టి ఊరు వెళ్తున్నాను. ఎరా, ఇక్కడ లీవ్ లెటర్ పెట్టి అక్కడ దాక్కున్నావా? బయటకు రా. వద్దు గురుగారు, ఎవరో కాశ్మీర్ గారు చెప్పాడని నన్ను బలిస్తే టీవీలో పబ్లిసిటీ పెరుగుతుంది తప్ప మీ ప్రాక్టీస్ పెరగదు. ఈరోజు మీరు ఎంత తెలివిగా నేరం చేసినా రేపు కాకపోతే ఎల్లుండైనా ఆ నేరాలు ఘోరాల్లో నూతన ప్రసాద్ బయట పెడతాడు. ఏడిసావు గానీ అదంతా ఉత్తుతు డ్రామా. బయటకు రా. రేయ్, ఇన్నాళ్ళు నా దగ్గర తడిలాక నీకు జీతం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఇదిగో ఈ 10,000 తీసుకెళ్ళి మీ బామ్మకి ఇవ్వు. కళ నిజమా? నిజమేరా, అన్నయ్యకి లాటరీ తగిలింది. అందులో డబ్బు పెట్టి స్కూల్ కూడా కట్టిస్తున్నాడు. థ్యాంక్ యూ బాస్. అరే, అదేంటి చూసి అలా చిక్కిపోయావు? నాలా మీ అన్నయ్య ఉదయం హార్లిక్స్, సాయంత్రం బూస్ట్ ఇవ్వటం లేదా ఏంటి? నువ్వు తాగేస్తున్నావా? నువ్వెందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు అని అడుగుతా అనుకున్నాను. కారణం లేకుండా అడుగు పెట్టావు కదా. నిజమే, మొగుడు పోయిందాన్ని విధవ అంటారని తెలుసు కానీ పెళ్ళాన్ని వదిలేసిన మగాడిని ఎదవ అంటారని రీసెంట్గానే తెలుసుకున్నాను. నన్ను క్షమించి మీ చెల్లెల్ని కాపురానికి పంపించవా బావా? తీసుకెళ్ళు.
ఎలావే? అలాగే అన్నయ్య. ఇదేంటిది ఒట్టి చేతులతో వచ్చేసేలా ఉంది. అప్పుడే సూట్ కేసు సర్దేశావా? దీనికి దెబ్బలు తింటాం బాగా అలవాటైపోయినట్టుంది. ఏయ్ ఆనాకి వెళ్దాం కానీ కాసేపు మీ అన్నయ్యతో మాట్లాడిని. మొన్న వైజాగ్ జూలో అన్ని జంతువులను చూశాను, ఒక్క గొన్నయానికి తప్ప. బాబుని చూశాక ఆ లోటు కూడా తీరిపోయింది. ఏం పేరు బాబు? గణేష్. ఆకారం చేసి మమకారంతో పెట్టుంటారా? ఆ ఒక్కటి తక్కువైంది. గురుగారు వెళ్ళొస్తా. జూకా మా ఊరికి. మీ ఊళ్ళో కూడా ఉందా? అవును బావా, మొన్న లాటరీలో డబ్బులు వచ్చినాయటగా. స్కూల్ అది కట్టించి పాడు చేసుకుంటున్నామని జనం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన కట్నం బాకి ఎలాగ ఇచ్చేస్తావు అనుకో, మిగిలిందే పాడు చేసేస్తావన్న బాధ. మరి ఏం చేయమంటావు? కూర్చుని మాట్లాడుకుందామా? మందేస్తూ మాట్లాడుకుందారా? అయ్యి బాబాయ్, డబ్బుతో పాటు మేనర్స్ కూడా వచ్చేసింది మా బామ్మర్దికి. బామ్మర్ది, నీ దగ్గర డబ్బులతో ఏం చేద్దామని? నా చెల్లికి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఉండగా ఇంకో పెళ్ళేటి? మళ్ళీ వాడివి, నువ్వు బతుకుండవు కదా, ఇంకో పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటుంది? చచ్చినా ఒప్పు కాదా? అందుకే నిన్ను లేపేద్దామని డిసైడ్ అయిపోయాను. అవును బావా, దాన్ని నీతో పంపటం నాకు ఇష్టం లేదు, అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను. దాన్ని మర్డర్ చేయడానికి మనుషులు కూడా మాట్లాడావా? నీలాంటి లవంగంగా లేపటానికి కూడా రౌడీలు కావాలా? మందు ఘాటుగా ఉందా? చాలా తక్కువ కలిపి కాదు, విషం ఎక్కువ కలిపాను. నొరగొస్తుంది, తుడుచుకో. మా చెల్లెలు చూస్తే విషయం బయట పడిపోతుంది. బావా, నీకు అన్నిటికి తొందర. నువ్వు పోతానంటే నీ వద్దంటానా? ఓ 10 నిమిషాలు ఓపిక పట్టు, ఆ తర్వాత పోదువు కానీ. బాబర్ది, కావాలంటే నువ్వు ముందు ఇచ్చిన కట్టు డబ్బులు కూడా ఇచ్చేస్తా. నాకు 2 మంది ఇచ్చి బతికించు. ఏమవుతుంది, అవ్వాల్సిందంతా అయిపోయింది. మీ అన్నయ్యని కట్టిన డబ్బులు అడిగితే నాకు విషయం ఇచ్చాడు. ఏంటన్నయ్య, నిజమా? అవునమ్మా, ఈడు బతుకుంటే నేను అలాగో సుఖపెట్టలేడు, పోతే హ్యాపీగా ఉండొచ్చని. నువ్వు మనిషివేనా? మిమ్మల్ని కాదండి, ఆయనకి విషయం ఇవ్వడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? ఇంకా ఈయన సపోర్ట్ చేస్తావేంటమ్మా? నేను ఎన్ని బాధలు పెడితే? పెడతాడ్రా, అవసరమైతే తిడతాడు, కొడతాడు. ఆ హక్కు ఆయనకుంది. తనకేమన్నా అయ్యిందో నిన్ను చంపుతాను. చూసావా, కట్టుకున్న వాడి కోసం తోడపట్టిన వాడిని కూడా చంపుతానంటుంది నా చెల్లెలు. కానీ నువ్వు కట్నం కోసం కట్టుకున్న రోజు నుంచి ప్రతిరోజు దాన్ని చెప్తూనే ఉన్నావు. నన్ను క్షమించండి, నా బుద్ధి వచ్చింది. ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. రండి, నేను తీసుకెళ్తాను. అక్కర్లేదు, అందులో ఏ విషయం కలపలేదు. నిజమా? మరి నురగలా వచ్చింది? నీకు జలకెద్దామని సబ్బు నీళ్ళు కలిపాను. ఎంత మంచి బావా. అదేంటి అలా వెళ్ళిపోతాడు? మంచిడంటే ఫీల్ అయ్యేంటి? ఇన్నాళ్ళు సాడిస్ట్ లాగా వేపుకు తిన్నావు, ఇక నుంచి మనిషిగా బతుకు, భర్తలా ప్రవర్తించు. ఇదిగో నీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు. వద్దు బావా, ఈ పాపిస్ట్ డబ్బు కోసమే నీ చెల్లి చేత కన్నీళ్లు పెట్టించాను. మళ్ళీ డబ్బు తీసుకుని పాపం చేయదలుచుకోలేదు. ఇది నువ్వు తీసుకుంటుంది కాదు, నీ మనస్ఫూర్తిగా ఇస్తుంది. తీసుకో. థ్యాంక్స్ బావా. మందేద్దామా? వద్దు బావా, మానేశాను. భోంచేద్దాం. నీ ఉండేది ఆ కొండ పైన, నేనుండేది నేల పైన. పెద్దమ్మ గారు, మీ స్టోన్ ఎప్పుడైనా పోయిన మన పెదరాజు గారికి వినిపించారటి? తెల్లారితే పోతారనగా ఆ రాత్రే వినిపించా. అందరూ ఎందుకు పోయారా అనుకున్నారు. సూర్యవా, ఈ మధ్య మన ఇంటి చుట్టాలు రావట్లేదేట్రా? చెరుకు మిషన్ లో చెయ్యన్న పెడతాం కానీ రాజుగారి ఇంట్లో కాలు మాత్రం పెట్టమని అందరూ డిసైడింగ్ అయిపోయారండి. అదేట్రా, మర్యాదలకు మనం తక్కువ చేసావని? తక్కువ చేశారని కదండి బాబు, ఎక్కువ చేస్తున్నారని. అయినా అమ్మాయి గారి పెళ్ళింది కదా బాబు, అప్పుడు చచ్చినట్టు వస్తారు. ఏం పెళ్ళో, సంబంధం చూడమని పంతులు చెప్పి 3 నెలలు అయింది. రాజుగారు రండి. రావయ్య పంతులు, నీకు 100 ఏళ్ళు. నాకు 47 నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? ఏం బాగోలే పంతులు, ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. బయలుదేరకపోయారా? కాడు రమ్మంటే మాత్రం మీరు పోతారేంటండి? చెట్టు అంత పెదరాజు గారు పోయినప్పుడే మీరు కన్నీటి బుట్టు రాల్చలేదు. ఎందుకు రాల్చడం? ఉన్న దాంట్లో సగం ఉంచుకున్న దానికే రాస్తారుగా. అప్పుడు ఆయన ఎందుకు లేవే? అయ్యో చెప్పనివ్వండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరెవరు? అచ్యుతరామరాజు గారని ఆచంట. 25 ఎకరాల కొబ్బరి తోట, 25 ఎకరాల రొయ్యల చెరువు, పెద్ద రైస్ మిల్లు, ఒక్కడే కొడుకు. మన పాప ఫోటో చూపించాను, పెచ్చగా నచ్చేసింది. అలాగా రండి. ఎడనబడి ఏసీ కార్లో వచ్చారు, 2 బోనాలు కొట్టు. అబ్బాయి ఏం చేస్తాడండి? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అమెరికానా? బాగా దూరంగా ఏంటండి? అవునండి, 24 గంటలు పడుతుందండి. నడిచి వెళ్తానా అండి? విమానంలో వెళ్తే. మరి 4 రోజులకు ఒకసారి మా పాపం చూసుకుంది నేను ఉండలేనండి. ఈ సంబంధం మాకు వదిలేండి. బయలుదేరండి. అయ్యో, ఆ అబ్బాయి అమెరికా కాదండి, ఆచంట అబ్బాయే. ఇప్పుడే అమెరికా అన్నారు. ఆర్థిక మాంద్యం దెబ్బకి మా వాడి ఉద్యోగం తీసేస్తే వెనక్కి వచ్చేసాడండి. దాంతో ఎక్కడే ఉంచేద్దామని డిసైడ్ అయిపోయామండి.
ఇదేం బొండమండి ఇంత ఘాటుగా ఉంది. అర్రే బోండా మారిపోయిందా? ఇటు నేరే ఇస్తాను. పర్లేదండి, జిన్నేగా ఫేస్ చేయడం ఎందుకు, తాగేస్తాను. కుర్రాడు ఇక్కడే ఉండేదట్టయితే మాకు పెద్ద అభ్యంతరమే లేదు. ఆ అబ్బాయిని ఓ పారు చూస్తే వదిలిపెట్టండి బాబు. అచ్చం మహేష్ బాబులా మంచి లేటెస్ట్ గా మరి ఉంటాయి. ఈయన కృష్ణగారు లేడే? ఆడు వాళ్ళ అమ్మ పోలిక. కావాలంటే ఫోటో తెచ్చాను చూడండి. కుర్రాడు బాగున్నాడే. మరి సూర్య చూడరా. ఆయ్. ఆ, భలే తెల్లగా ఉన్నాడండి. తిప్పి చూడరా. భలే ఎర్రగా ఉన్నాడండి. అయితే ఆలస్యం ఎందుకు, అల్లుని చేసేసుకోండి. మనకు కావాల్సింది వీడి కూతురు కాదు, వాడి కూతురు. వాడా? వారి కూతురు. అయ్యా, రేపు 17వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. మీరు సరేనంటే శుభం కార్డు వేసేసుకుందాం. ఏమాయ్, ఇంకో బొండం తీసుకురా. వితౌటా విత్తా? ఇది టేస్ట్ చేసాక వితౌట్ ఏం బాగుంటుంది, విత్తే. ఇంకోటైతే నువ్వు పట్టే. ఏంట్రా వెళ్ళేసావు? నేనెక్కడేసాను? మరి ఎవరేశారు? అదిగో మళ్ళీ ఎవరు వెళ్ళేశారు? హలో, అక్కడ పిలుస్తుంది, వెళ్ళండి. ఎవరిని అడిగితే పాసుకెళ్ళారని చెప్పు. ఏంటి కోట్లమ్మ తోటలోకి వచ్చింది, చూడాలనిపించిందా? కాదు, చావాలనిపిస్తోంది. ఏం పాపం? రేపు 15న నా పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంత సడన్ గానా? ఎవరితో? ఎవడో ఆచంట రాజు కొడుకంట. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్లి ఆగిపోవాలి, లేదంటే తాడెట్టుకుని గదిలోకి వెళ్ళి సనగలు తింటావా? కాదు, జుట్టు రేపుకుని బట్టలు చింపుకుని అరిచి జనాన్ని పిలుస్తాను. వాళ్ళందరూ చేంజ్ చేస్తారు. నీకు పెళ్లి చేస్తారు. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి బాడీ కూడా మిగలదు. వాళ్ళు అన్నెందుకు కొడతారు? నన్ను రేప్ చేశావని చెప్తాను కదా. అమ్మా తల్లి, నువ్వు ఈ రేపులో ఎల్లుండి పెట్టుకో. ఎలాగోలో ఈ పెళ్ళి ఆపుతాను. థ్యాంక్ యూ.